ఇక ఇప్పుడు ఇదే విషయంపై మనతో చర్చించడానికి ప్రముఖ టీడీపీ నాయకులు మోకా ఆనంద్ సాగర్ గారు, అలాగే ప్రముఖ వైఎస్ఆర్సీపీ నాయకులు మోహన్ రెడ్డి గారు, ఇంకా సీనియర్ రాజకీయ విశ్లేషకులు నర్రా శ్రీధర్ గారు, వీళ్ళు ముగ్గురు కూడా మనతో ఈ రోజు డిస్కషన్ లో జాయిన్ అవుతున్నారు. అందరికీ నమస్తే అండి. సార్ నర్రా శ్రీధర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నేను యజ్ఞ. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. మోకా ఆనంద్ సాగర్ గారు నమస్తే. సార్, ముఖ్యంగా నర్రా శ్రీధర్ గారు, మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం ఈ డిబేట్. యాక్చువల్గా ముఖ్యంగా చెప్పండి, ఒకవైపేమో యాక్చువల్గా ఇదంతా కూడా రాజకీయంగా ప్రజల్ని డైవర్ట్ చేయాలి, ఎందుకంటే వారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో టీడీపీ కూటమి వారు, ఆ 6 గ్యారంటీల స్కీమ్ ని డైవర్ట్ చేయాలి, జనాల దృష్టి మరల్చాలి అనే ఉద్దేశంతోనే మాపై ఈ టీడీపీ కూటమి వాళ్ళందరూ కూడా ఈ రకమైనటువంటి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి జగన్ ఆరోపిస్తున్నారు, కౌంటర్ ఇస్తున్నారు ఈ యొక్క ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో. అలాగే ఆయన ఒకంత ధీమాగా ఉన్నారు, చాలా బిందాస్ గా ఉన్నారు అని కూడా టాక్ వినిపిస్తుంది. అసలు బేసిక్గా ఎట్లా చూడాలి సార్ యాక్చువల్గా? నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు, రాజు న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక్కడ బేసిక్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వాళ్ళు ఎలక్షన్ ప్రామిసెస్ ఏం చేస్తున్నారు, ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం పెడుతున్నారు, తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు అనేది మనం విశ్లేషిస్తే, ఎలక్షన్ హార్డ్ కోర్ ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో, సపోజ్ సూపర్ 6 లాగా ఆయన నవరత్నాలు పెట్టారు. నవరత్నాలని జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ ఇట్ ఈజ్ గా నవరత్నాలు ఇంప్లిమెంట్ చేశారు. సూపర్ 6 కూడా 1 year కాకపోతే 2 years కైనా సరే సూపర్ 6 కూడా ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. ఆ ఇంప్లిమెంటేషన్ లో కొన్ని లూప్ హోల్స్ ను వాడుకొని ఇంప్లిమెంట్ చేయడం అయితే జరుగుతూ ఉందండి. సూపర్ 6 కావచ్చు, నవరత్నాలు కావచ్చు, ఆ 1-2 విషయాల్లో మాత్రం ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా దాన్ని అమలు పరచడానికి సాధ్యాల్లో భాగంగా వాటిల్లో లూప్ హోల్స్ ని ఉపయోగించుకొని పెట్టడం జరుగుతుంది. వీటితో పాటు వైఎస్ఆర్సీపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కావచ్చు, ఎలక్షన్ ప్రామిసెస్ ఇవి కాకుండా 1000 కొలది 100 కొలది హామీలు ఇస్తూ ఉంటారు. ఆ హామీల్లో భాగంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు, ప్రతి వాలంటీర్కి ఇంత వచ్చే అటువంటి ఏర్పాటు చేస్తాను, నిరుద్యోగ వృత్తి ఏమనే అడుగు అన్నిటికీ. అదే విధంగా వైసీపీలో కూడా ఎలక్షన్ టైంలో సంపూర్ణ మద్యపాన నిషేధం, అంచెలుగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాం. అంచెలుగా ఏం చేశారు? పెంచుకుంటూ పోయారు. ఇనీషియల్ గా స్టార్టింగ్ లోనే గవర్నమెంట్ షాపులను పెట్టిన తర్వాత ఆ గవర్నమెంట్ షాపులో ఏమండి బేసిక్ గా డాక్టర్లు ఉంటారు కదా, వైద్యానికి పేషెంట్లు వెళ్తారు, డాక్టర్ కి ఒక మెడికల్ షాప్ పెట్టుకొని ఉంటారు అటాచ్డ్ కౌంటర్ లో. ఆ డాక్టర్ రాసిన మందులు మాత్రం అక్కడ దొరుకుతాయి అన్నమాట. ఆ డాక్టర్ రాసిన మందులు వేరే షాపుకి పోతే కూడా దొరకవు. అలాంటి నేపథ్యంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళేటువంటి పేషెంట్ల కన్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి మందు ప్రియులు ఎవరైతే ఉన్నారో, మందు అలవాటు ఎవరైతే ఉన్నారో, మందు తాగేటువంటి అలవాటు నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తుల పాపులేషన్ రాష్ట్రంలో ఉన్నటువంటి పేషెంట్ల కన్నా ఎక్కువ. ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వెళ్ళినప్పుడు మెడిసిన్స్ ద్వారా వచ్చేటువంటి డాక్టర్కి వచ్చేటువంటి కమిషన్ కన్నా కూడా ఈ మందు తాగడం, రాష్ట్ర వ్యాప్తంగా మందు తాగే మందు ప్రియులు వాళ్ళు తాగినటువంటి ఆ బ్రాండ్స్, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ బ్రాండ్లు అయితే అమ్మదలుచుకుందో, ఎక్కడైతే కమిషన్లు వస్తున్నాయో ఆ బ్రాండ్లే పెట్టారు తప్పితే ఫేమస్ బ్రాండ్లు, ఆల్రెడీ వాడుకలో ఉన్నటువంటి బ్రాండ్లు, లేదైతే ఎవరైతే అలవాటు పడి ఉన్నారో అవన్నీ అవైలబిలిటీలో లేకుండా మ్యాక్సిమం చాలా కొత్త బ్రాండ్లని పేర్లు జస్ట్ డూప్లికేట్ ఫామ్ లో ఒక్కొక్క పేరుని ఒక అక్షరం మార్చి లేదా 2 అక్షరాలు మార్చి అదే బ్రాండ్ ని డూప్లికేట్ చేస్తూ తద్వారా నాసిరకం మద్యాన్ని సప్లై చేయడం ద్వారా, ఆ నాసిరకం మద్యాన్ని కూడా ఎక్కువ రేటుకి సప్లై చేయడం ద్వారా సంపూర్ణ మద్య నిషేధం దిశగా మేము ప్రయత్నం అడుగులేస్తున్నామని గత సర్కారు చెప్తూ వచ్చింది. ఇప్పుడు రేట్లు పెంచుకునే క్రమంలో ఇప్పుడు రేట్లు పెంచితే డిస్సాటిస్ఫాక్షన్ అంటున్నారు. ఎప్పుడు కూడా మద్య నిషేధానికి అమలు పరచడానికి కావాల్సింది అడిక్షన్ సెంటర్లు పెట్టాలి. నంబర్ ఆఫ్ అడిక్షన్, ఎన్ని అడిక్షన్ సెంటర్లు పెడితే తద్వారా కొంత గొప్ప సమాజంలో ముందు తాగే వాళ్ళు డి అడిక్షన్ సెంటర్కి పోయి కొద్దిగా తగ్గించుకునేటువంటి వాతావరణం ఆధారపడి ఉంటుంది తప్పితే నువ్వు టెంకాయ కొట్టుకునే వాడి దగ్గర కానీ, బడ్డీ కొట్టు వాడి దగ్గర కానీ, పాన్ షాప్ వాడి దగ్గర కూడా ఫోన్ పే ఉన్నటువంటి నేపథ్యంలో, వేరే ఈ షాపుల్లో మాత్రం ఫోన్ పే, గూగుల్ పే లేకుండా లిక్విడ్ క్యాష్ తో జరిగిందండి.
బిజినెస్ అంతా కూడా ఓకే. వేల కోట్లలో వ్యాపారం చేశారు. ఆ వ్యాపారం చేసే క్రమంలో ఏదైతే ఫేమస్ బ్రాండ్లు ఆల్రెడీ జనాలు అలవాటు పడేటువంటి బ్రాండ్లు అందుబాటులో లేకుండా వాళ్ళు నచ్చిన వాళ్ళు మెచ్చిన డిస్టిలరీస్ నుంచి రేట్లు పెంచి ఆ బ్రాండ్లను కంపల్సరీగా తాగేటట్టుగా మద్యానికి బానిసైనటువంటి వ్యక్తి ఆ నాసిరకం మద్యాన్ని కొనుక్కునేటువంటి పరిస్థితిని కలగజేశారు. బేసిక్ గా ఎందుకు కలగజేశారు? బికాస్ దే ఆర్ హ్యావింగ్ ద ఇన్కమ్. ఆ ఇన్కమ్ కోసంగా నాసిరకం మద్యం కావచ్చు, ఆ మద్యం రేటు పెంచడం విషయంలో కావచ్చు, ప్లస్ ఆర్డర్స్ ప్లేస్ చేయడంలో కూడా మాన్యువల్ ఆటోమేటిక్ సిస్టమ్ నుంచి మాన్యువల్ ఆపరేషన్ తీసుకొచ్చే విధానం కావచ్చు, ఓవరాల్ గా ఇక్కడ మద్యం స్కామ్ అనేది 100కి 200% జరిగింది.